అమెరికా తైవాన్ మధ్య రక్షణ ఒప్పందాలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం అనేది ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కాపాడటంలో అత్యంత కీలకమైన అంశమని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తే స్పష్టం చేశారు. చైనాతో చర్చల కోసం తైవాన్తో జరగాల్సిన $multi-billion ఆయుధాల ఒప్పందాన్ని ఒక రహస్య పావుగా ఉపయోగించొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన నేపథ్యంలో తైవాన్ అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసలు అమెరికా విధానంలో వస్తున్న మార్పులేంటి? తైవాన్ దీనిపై ఎలా స్పందిస్తోంది? ఇప్పుడు చూద్దాం. తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలిపెట్టేది లేదు, బేరసారాలకు లొంగేది లేదని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తే గట్టిగా చెప్పారు. ట్రంప్ మొదటి విడత పదవీ కాలం నుండి తైవాన్ ఆత్మరక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అందించిన మద్దతుకు, ముఖ్యంగా ఆయుధాల అమ్మకాల పరిమాణాన్ని పెంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ఆయుధాల సరఫరా నిరంతరం కొనసాగడం అనేది ప్రాంతీయ శాంతికి అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. చైనా బెదిరింపుల నుండి తనను తాను రక్షించుకోవడానికి తైవాన్ ప్రస్తుతం $14 బిలియన్ విలువైన క్షిపణులు, యాంటీ డ్రోన్ పరికరాలు, వైమానిక రక్షణ వ్యవస్థల కోసం అమెరికా ఆమోదం కోసం వేచి చూస్తోంది. కానీ చైనా నేత షీ జిన్పింగ్ తో జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తైవాన్ కు అమెరికా ఇచ్చే మద్దతుపై కొంత అనుమానాలు రేకెత్తించాయి. 1982 నాటి రీగన్ పరిపాలనా నిబంధనలను పక్కన పెట్టి తాను చైనాతో ఆయుధాల అమ్మకాలపై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. ఈ పరిణామాలపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీర్ స్పందిస్తూ తైవాన్ పట్ల అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అమెరికాలో తైవాన్ ప్రతినిధి అలెగ్జాండర్ యుయ్ ఘాటుగా స్పందించారు. మేము ఎవరి ఇంట్లోకో చొరబడడం లేదు, చొరబాటుదారులే మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మా భద్రతను మేము పెంచుకుంటే చొరబాటుదారుడికి ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేస్తున్నాడు అంటూ చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బలం ద్వారానే శాంతి సాధ్యమని, అందుకే అమెరికా ఆయుధాలు తమకు అవసరమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా అమెరికా పాటిస్తున్న విదేశాంగ విధానాన్ని కాదని, చైనాతో చర్చల్లో తైవాన్ ఆయుధాల ఒప్పందాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా మార్చాలనే ట్రంప్ ఆలోచన ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఒకవైపు చైనా దూకుడు, మరోవైపు అమెరికా వైఖరిలో అస్పష్టత మధ్య తైవాన్ తన సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.